వైసీపీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం ఓవైపు వినిపిస్తున్నారు. టికెట్లు రాని ఎవరైతే టికెట్లు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో టికెట్లు రావు ఇవ్వమని చెప్పిన నేతలు, మరోవైపు ప్రభుత్వ పరంగా చూసినా కూడా ఒక ఆందోళనలతో ప్రభుత్వం అప్పులు, ఆర్థిక స్థితి, పరిస్థితి, ఇలా ప్రభుత్వంలో గందరగోళం, పార్టీలో అలజడి. వైసీపీలో ఇలాంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో ప్రస్తుతం. దీనిపైన మీ అంచనా ఏంటి? మీరు ఎలా చూస్తారు ఈ పరిణామాన్ని? ఈ పరిణామాలు ఇప్పుడు పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తోందంటే దానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి విధానాలే కారణం. ఆయన ఈ 4 సంవత్సరాల 8 నెలలు ఇంతవరకు ఒక్కసారిని ఒక్క ఎమ్మెల్యేని కలిసిన పాపాన్ని పోయారా అండి? ఎవరిని కలవలేదు. గడప గడపకి మన ప్రభుత్వం అని పెట్టి సమీక్షలు పెట్టాడు. 5 సమీక్షలు పెట్టారు. 5 సమీక్షలలో అందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకుని, ఇదిగో నా దగ్గర రిపోర్ట్ ఉంది, ఇందులో మీ పనితీరు బాగాలేదు, మీరు ఒకసారి చూసుకోవాలి, నేను ఏమాత్రం సంకోచం లేకుండా తీసవతల బాడేస్తాను, నా గ్రాఫ్ బాగానే ఉంది, మీ గ్రాఫ్ ఇలా ఉంది అని వాళ్ళందరినీ వేధించాడు. సరే, అప్పటికీ అనుకొని ఉన్నారు, ఎప్పటికైతే అంటే టికెట్ ఏమన్నా వస్తుందేమో, గవర్నమెంట్ ఏమన్నా ఇలాగనే కొనసాగేటట్టయితే మళ్ళీ మనం అవకాశం కోల్పోతామేమోనని. ప్రతి ఒక్కరికి తమ రాజకీయ జీవితం మీద, రాజకీయ భవిష్యత్తు మీద ఆశలు ఉంటాయి కదండి. దానికి బేస్ అయింది ఈ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని టికెట్. అసలు టికెట్టే రాకుండా మరొక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ నియోజకవర్గంలో ఆ అభ్యర్థి యొక్క స్థితిగతులు ఇంకెట్లా ఉంటాయి చెప్పండి ఒకసారి. పవర్ బేస్ మొత్తం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వీళ్ళేమో ఓడగొట్టిన నాగట్టుకోయిలాగా ఒక మూలకుంటమే. ఇంకేం చేస్తారు? ఈ పూలు అమ్మిన చోటే మనం కట్టెలు అమ్మటం ఎలా రా దేవుడా అని పక్క పార్టీల వైపు చూస్తారు. అలాగనే జరిగింది. కానీ టికెట్ వచ్చింది రాలేదు అనే దాంతో సంబంధం లేకుండా కొంతమంది ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను కూడా బేస్ చేసుకుని పక్క పార్టీలతోటి వాళ్ళు కూడా మంతనాలు చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా షర్మిల ఏపీ కాంగ్రెస్ కి వస్తుంది అనే ఒక ఊహాగానం కూడా ఒకటి ఉంది. ఆవిడ ఎప్పుడు వస్తారనేది, ఆవిడ పార్టీలో చేరారు, పార్టీని విలీనం చేశారు, అదైతే కన్ఫామ్ అయిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు వస్తారు, ఎప్పటి నుంచి ఇక్కడ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ తరపున వేడెక్కుతాయి అనేది కూడా చూసుకోవాలి కదా. ఆవిడతో కూడా టచ్ లో ఉన్నారు. ఆవిడ కూడా ఫోన్ చేసి అందరితో మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి వీటన్నిటినీ బేస్ చేసుకుని ఇప్పుడు రాయబారాలు నడుపుతూ ఉన్నారు అని అంటే, ఆ రాయబారానికి వచ్చిన ఆ వ్యక్తితోటి మరి వీళ్ళేం చెప్పగలుగుతారు చెప్పండి? మరి కనీసం మమ్మల్ని ఒక్కసారైనా కలిశాడా జగన్మోహన్ రెడ్డి, మా గోడు విన్నాడా అని అడిగితే రాయబారికి చెప్పడానికి కూడా ఏముండదు. వాళ్ళు అదే అడుగుతున్నారట. ఇప్పుడు ఇన్నాళ్ళు అసలు మా ముఖం కూడా చూడలేరు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు రాయబారం పంపారంటే ఎందుకని అంటే వాళ్ళకి ఆ వైసీపీకి ఏమైనా భయం పట్టుకుందా అంటే, వీళ్ళ వల్ల టికెట్ ఎవరైతే నిరాకరించామో వాళ్ళ వల్ల మనకి ప్రభుత్వం మనకేమైనా ఎలక్షన్స్లో ఇబ్బంది అవుతుంది, మద్దతు ఇవ్వరు వాళ్ళు అనే ఏమన్నా వ్యతిరేకంగా ఉంటారు, వ్యతిరేకంగా పనిచేస్తారని భయం ఏమైనా పట్టుకుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా భయం ఉంటేనే రాయబారానికి పంపుతారండి. లేదు, జగన్మోహన్ రెడ్డికే ఆయనకి 175కు 175 ఎలాగైనా సాధిస్తాను అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి విధానాల ప్రకారంగా చూసుకుంటే వీళ్ళందరితో అసలు మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది మనం ఈ 4 సంవత్సరాలు 8 నెలల్లో చూసాం కదా. ఆయన ఎలక్షన్లు పెట్టదలుచుకున్నాడు, దానికి ఒక ప్రొఫార్మా తయారు చేశాడు. మున్సిపల్ ఎలక్షన్లు గానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు గానీ, పంచాయతీ ఎలక్షన్లు గానీ ఆయన విధానం ఒకటి తయారు చేసుకుని ఆ విధానంలో ముందుకెళ్దాము అని అనుకుంటే కరోనా వచ్చి పడింది. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ నేను దీన్ని వాయిదా వేస్తున్నాను అనగానే వెంటనే ఆయన కోపం వచ్చేసింది. ఆయన అనుకున్నది చేయటమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వేరే ఆలోచన ఉండదు. కానీ ఇప్పుడు మార్చుకుని ఒక రాయబారిని అక్కడికి పంపిస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏమిటి? జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందనే కదా అర్థం. వీళ్ళందరూ కనీసం 10,000 నుంచి 15,000 నియోజకవర్గంలో ఏదైనా ప్రభావితం చేసే అంశాలు ఏదన్నా ఉన్నాయనుకోండి, అది ఖచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంకు గండి కొట్టినట్టే కదా. దీంతో పాటుగా షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి రాబోతోంది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ బలం పుంజుకోవటానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళందరినీ ఆకట్టుకుంటారు. వీళ్ళందరినీ తీసుకెళ్లి పెట్టుకున్నారనుకోండి, నిజంగానే ఇప్పుడు ఈ ఓట్లు చీలితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే చీల్తాయి తప్ప టీడీపీ నుంచి, జనసేన నుంచి చీలు రావు కదా ఈ లేని అభ్యర్థుల మూలాన.
టీడీపీకి ఒకంత లాభం పడే అవకాశం ఉంటుంది. జనసేన టీడీపీ అభ్యర్థులు ఎక్కడన్నా పోటీ చేస్తే వీళ్ళు ఈ వ్యతిరేక వర్గం ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి పోటీ చేస్తే మరి అలాంటి అవకాశాలను కూడా లేకుండా చేసుకుంటానికి ఇప్పుడు ఈ పార్టీలో మరి వాళ్ళు ఏం మంతనాలు చేసుకున్నారో ఏం చేసుకున్నారో రాయబారానికి పంపిస్తూ ఉన్నారు. మరి వచ్చిన రాయబారం మొహాన్ని చెప్పకుండా ఏం చేస్తారు ఈ అభ్యర్థులందరూ? జగన్మోహన్ రెడ్డి ఇంత ముందు చేసిన పనే. మొన్న కూడా ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు 2 రిలీజ్ చేసినప్పుడు మన ఎంతమందిని తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు పిలిచి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గాని ధనుంజయ రెడ్డి గాని మాత్రం మీరు ఇగో ఇవన్నీ చేశారు, ఈసారి మీకు టికెట్ ఇవ్వడం లేదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి ముందు నోరెత్తి మాట్లాడటానికి వీల్లేదు, కేవలం ఆయనకు దండం పెట్టి వెళ్ళిపోవటం తప్ప అని వీళ్ళు ట్రైన్ అప్ చేసి మరీ లోపలికి పంపించారు. ఇన్ని జరిగిన అవమానాలు జరిగిన తర్వాత టికెట్ రాకపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తును వాళ్లే కదా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలి అని అంటే వాళ్ళకి కంపల్సరీగా టికెట్ కావాలి, పవర్ బేసు కావాలి. పవర్ లేకుండా ఊరక పక్కన కూర్చొని వేరే ఎవరు వచ్చి చేస్తున్నారంటే కనీసంలో ఇప్పటి వరకు వీళ్ళ చుట్టూతా తిరిగిన క్యాడర్ ఎవరైతే ఉంటారో కార్యకర్తలు వాళ్ళందరూ రేపటి నుంచి కనీసం కనపడను కూడా కనపడరుగా వీళ్ళందరికీ. పోయి కొత్తగా టికెట్ ఎవరిచ్చారో వాళ్ళ కోసం పనిచేయటం గానీ వాళ్ళ కోసం తిరగటం గానీ చేస్తారు. వీళ్ళ వర్గం ఏదైతే ఉందో ఆ 4-5 కదా వీళ్ళు ఇక్కడ ఉండేది. ఇలాంటిది ఇట్లాంటి పరిస్థితి ఎలాగుంటుంది? అందుకే పాతగా ఓ సామెత చెబుతారు, అత్త కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు ఎవడికి అసలు కోపం వచ్చింది అని చెప్పి. అలాగనే ఇప్పుడు పవర్ బేస్ వెళ్ళిపోయి వేరే వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళ కనీసం కార్యకర్తలు కూడా ముఖం చూడకుండా పలకరించకుండా ఉంటే వీళ్ళకి ఎంత అవమానం. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఆలోచించలేదు కదా. నా పార్టీ, నేను, నా భవిష్యత్తు, నా అధికారం, నా సీఎం సీటు, నా కేసులు, నేను కేంద్రంతో ఉండే నా సత్సంబంధాలు ఇవే చూసుకున్నాడు గాని పాపం మన ఎమ్మెల్యేలు, పాపం మన ఎంపీలు, పాపం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అని ఈయన చూడలేదు కదా. మరి ఇప్పుడు తిరిగి రాయబారానికి వచ్చినా కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తును ఎందుకు పట్టించుకుంటారు? వీళ్ళ భవిష్యత్తే వీళ్ళు చూసుకుంటారు. మరి అదే జరుగుతోంది ఇప్పుడు. దాంతో పాటుగా విపక్ష నాయకులు కొంచెం బలంగానే పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయినాయి అందరం చూసాం. వైసీపీ కార్యకర్తల్లోనే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేయటం అవసరమా అని చర్చించుకున్న వైసీపీ కార్యకర్తలు లేరా? అవును, సొంత పార్టీలోనే వ్యతిరేకత. కొంతమంది మంత్రులు కూడా ఆఫ్ ద రికార్డ్ గా కొంతమంది వైసీపీ నేతలు, మంత్రులు అంటే అలా మాట్లాడుకున్న పరిస్థితి. అవును, వాళ్ళందరూ కూడా ఆ రోజు దాన్ని విభేదించారు. కానీ ఏం చేస్తారు, అధినాయకుడు తీసుకున్న నిర్ణయం అని. కాకపోతే అధినాయకుడు ఎంతవరకు వాళ్ళకి అధినాయకుడు? వీళ్ళ హవా నడిచినంతసేపు, వీళ్ళకి ప్రయోజనం జరిగినంతసేపే కదా. నాకు పనికిరానోడు నీకెంత నీకు పనికి రాకుండానే పోతాడు కదా. ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. ఆ రోజు మీరు చేత్కరించుకొని ఎవరిని కలవకుండా ఎలా ఉన్నారో ఈ రోజు కూడా వీళ్ళు అదే పని చేస్తారు. తీసేసిన వాళ్ళ దగ్గర ఇంకా రాయబారం పంపాల్సిన అవసరమే ఉంది మీకే గనక నమ్మకం ఉంటే. కాకపోతే ఏంటంటే ఇక్కడ తిరిగి కాంగ్రెస్ పార్టీ బలపడితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పునాదులు కదిలిపోతాయి. బీజేపీ అంటే దాని స్టేక్ చూసుకుంటుంది, ఎంతవరకు వస్తారో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ బలంగా ఉన్న టీడీపీ, జనసేన ఇక వృద్ధి చెందే దాని మీద దీంట్లో ఉన్నాయి. వీళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ బేస్ తోటే ఉన్నారు. ఎన్ని తక్కువ సీట్లు వచ్చినప్పటికీ వీళ్ళకి కూడా 39% ఓట్లు వచ్చినాయి టీడీపీకి కూడా. ఇదంతా వాళ్ళ బలం, వాళ్ళ క్యాడరు. కానీ వైఎస్ఆర్సీపీకి ఆ బలం, ఆ క్యాడరు జగన్మోహన్ రెడ్డి సృష్టించుకొని తీసుకొచ్చింది కాదు, జగన్మోహన్ రెడ్డి బిల్డప్ చేసి తీసుకొచ్చింది కాదు. ఇటుక పెట్టి కట్టిన ఇల్లు గట్టిగా ఉంటుంది, ఎక్కడి నుంచో ఎత్తకొచ్చి పెట్టుకున్న తడిక పడిపోతుంది. అలాగనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ ని చేసేసుకున్నారు. ఇప్పుడు ఏమైతుంది, అందులో ఏదన్నా ఒక చోట బొక్కబడింది అనుకోండి, అంతా జారిపోవటం మొదలు పెడతారు. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ బలపడితే వైసీపీయే కదా డ్యామేజ్ అయిపోయేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఈ రాయబారం ఒక పద్ధతి ఎంచుకున్నాడు. అది కూడా ఏం సక్సెస్ఫుల్ గా నడుస్తున్నట్టుగా ఏం కనిపించటం లేదుగా. అది మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా అలా నడుస్తూ ఉంది. కానీ మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందని చూద్దాం. టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి అసలు టీడీపీ ఏమనుకుంటుందో వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామం